హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 15 చూసే ముందు పార్ట్ 14 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడే దూరంగా వేద్ కార్ కనపడింది. అది చూసిన నైనా పట్టలేని సంతోషంతో ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే ఆ కార్ గ్లాస్ నుంచి ఫుల్గా వాటర్కి లోపలికి వెళ్ళడం కనిపించింది. అవి చూసిన నైనా వాటర్ లెవెల్ చూసేసరికి అది అప్పటికే వేద్ ముఖాన్ని తడిపేయడంతో అతను తోటకూర కాడలా చలనం లేకుండా అలా వాలిపోయాడు. వేద్ని అలా చూసిన నయన గుండె ఒక్క నిమిషం పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. అప్పటికి నయన కళ్ళు మంట వల్ల చాలా బ్లర్గా కనపడుతున్నాయి. తన అదృష్టం ఏంటంటే ఈ మధ్య తన స్పెక్ట్స్ ఎప్పుడు బ్రేక్ అయిపోతున్నాయని, ఒకవేళ ఎక్కడైనా దూరంగా పడిపోతే ఇబ్బంది అవుతుందని ఆ స్పెక్ట్స్కి 2 హ్యాండిల్స్కి తాడు కట్టి మెడలో వేసుకుంది. దాంతో తన సీలో దూకిన వెంటనే ఆ స్పెక్ట్స్ ఊడిపోయినా వెంటనే తడుముకొని కళ్ళకు పెట్టుకొని స్విమ్ చేసింది. కానీ సాల్ట్ వాటర్ అవ్వడం వల్ల ఆ స్పెక్ట్స్ కూడా బ్లర్గా అయిపోవడం స్టార్ట్ అయ్యాయి. అయినా నయన కళ్ళు ఇంకోసారి గట్టిగా నురుగుకొని ఊపిరి గట్టిగా బిగపెట్టి వేద్ కార్ని చేరుకొని ఓపెన్ ద డోర్ అని పిలవడానికి ట్రై చేస్తూ కార్ గ్లాస్ మీద గట్టిగా కొట్టింది. అయినా వేద్ నుండి ఎటువంటి చలనం లేదు. నయన భయంతో తన పిడికిలు బిగించి కార్ మీద గట్టిగా 2 గుద్దులు గుద్దింది. వేద్ యూజ్ చేస్తున్న కార్ హై ఎండ్ మోడల్ కావడంతో గ్లాస్ బ్రేక్ అవ్వాలంటే చాలా కష్టమని తెలిసిన నయన హ్యాండిల్తో ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ అది లోపల నుండి లాక్ అయి ఉండడంతో ఏం చేయాలో తెలియకపోతూ ఉంటే తనకి టెన్షన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో తనకి ఫిట్స్ వచ్చేసే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని తెలుసుకున్న నయన తనకు తానే సెల్ఫ్ మోటివేషన్తో కంట్రోల్ చేసుకుంటూ ఉంది. ఎంత ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ కావడం లేదు. విండో మీద ఎంత గట్టిగా గుద్దినా తన చేయి నొప్పొస్తుంది తప్ప విండో గ్లాస్ బ్రేక్ అవ్వడం లేదు. అటు ఇటు చూసి విండో బ్రేక్ చేయడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్న తనకు ఇప్పటికే చాలాసేపటి నుండి సీలో ఉండడంతో ఊపిరి అందక ఒక్కసారిగా పైకి వెళ్ళి దీర్ఘంగా శ్వాస పీల్చుకొని మళ్ళీ సముద్రానికి అడుగంటుకు వెళ్ళి అక్కడ కనిపించిన ఒక బండరాయి చిన్న ఐరన్ ముక్కతో కష్టపడి డోర్ గ్లాస్ని కొద్దిగా బ్రేక్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయింది. కానీ అప్పటికే వేద్ శాంతం నీళ్లలో మునిగిపోయాడు. వేద్ పరిస్థితి చూస్తున్న నయన కన్నీళ్లు ఆగనట్లు తన చెంపల్ని తడిపేస్తూ ఉంటే అవి సముద్ర నీళ్లలో కలిసిపోతూ ఉన్నాయి. చుట్టూతా సముద్ర రాశులు ఏవి వచ్చో తనని అటాక్ చేస్తాయో తెలీదు. తనకు ఏ భయం లేదు. కళ్ళ ముందు తన బావు చావు బ్రతుకుల్లో పోరాడుతున్నాడనే బెంగ తప్ప. ఎట్టకేలకు సక్సెస్ అయిన నైనా ఆ కార్ విండో గ్లాస్ని ఒక మూలగా పగలగొట్టి అందులో నుండి చేయి పెట్టి కార్ లాక్ ఓపెన్ చేసింది. కానీ అది తీసేటప్పుడు ఆ విండో గ్లాస్ లోతుగా తన చేతికి చీరుకుపోయింది. కానీ ఈ క్షణం తనకి ఏ మాత్రం నొప్పి తెలియటం లేదు. కారణం తన బావ తనకి దొరికాడన్న ఆనందం. వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి వేద్ చెంపలు తడుతూ పిలుస్తున్న అతనికి స్పృహ రాకపోవడంతో వెంటనే తన టీషర్ట్ తీసేసి స్లిప్స్ మీద ఉన్న తను వేద్ని తన వీపుకేసి గట్టిగా కట్టుకొని స్విమ్ చేయడానికి ట్రై చేసింది. తన బాడీకి వేద్ బాడీకి ఉన్న వేరియేషన్తో తను వేద్లో సగం కూడా లేకపోవడంతో అతన్ని లాగలేకపోతోంది. అయినా కష్టపడి కొంచెం వరకు పైకి తీసుకువచ్చిన తనకి ఇక అక్కడి నుంచి వెళ్ళడానికి ఎక్కడ భూమి కనిపించకపోవడంతో ఇక వాళ్ళిద్దరి జీవితం ఇవాళతోనే ముగిసిపోతుంది అని అర్థమైపోయింది. ఇక దేవుడి మీద భారం వేసి ఇంకొక 2 నిమిషాలు ఒడ్డుకు రావడానికి తను చేయగలిగినంత ప్రయత్నం చేసి తను కూడా స్పృహ కోల్పోతున్న సమయంలో అప్పుడు తన ముందు ఆగింది ఒక ఫిషింగ్ బోట్. అందులోని వాళ్ళు వీళ్ళని చూసి అమ్మా చెయ్యివు అని అనడంతో వాళ్ళని చూసిన నయనకు ఇద్దరు పెద్ద వయసు ఉన్నవాళ్ళు దేవుళ్ళ రూపంలో కనపడడంతో సంతోషంగా చేయందించింది. వాళ్ళు ముందుగా తన వెనుకున్న వేద్ని లాగేయడంతో నయనకి అప్పటిదాకా మీద మోసిన బరువు తగ్గడంతో కొంచెం ఓపిక చేసుకొని ఆ బోట్ ఎక్కింది. వాళ్ళిద్దరూ అక్కడ వేద్ని చూసి ఆశ్చర్యపోతే నయన ఏడుస్తూ మా బావ నీళ్లు మింగేసినట్టున్నాడు, కొంచెం చూడండి అని 2 చేతులతో దండం పెట్టింది. వాళ్ళు సరే అమ్మా అంటూ అప్పటికే
వేద్ స్పృహలో లేకపోవడంతో వాళ్ళు గట్టిగా బుగ్గలు నొక్కి చూసినా అతనికి స్పృహ రాలేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఊపిరి అందట్లేదనుకుంటమ్మా అని అన్నాడు. ఆ మాటతో నయన బిక్క చచ్చిపోయి తలలో వేలు పెట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉంటే అందులో ఇంకొక పెద్ద ఆయన వేద్ గుండె మీద పిడికిలి బిగించి గట్టిగా గుద్దాడు. అలా 2 దెబ్బలు వేసిన తర్వాత వేద్ నోట్లో నుంచి నీళ్లు కక్కేసి దగ్గుతూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. అప్పుడు వేద్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉంటే ఆయన చూసి, అమ్మా భయపడకమ్మా, మరి ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఊపిరి అందుతుంది అంటే నయన వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టి వేద్ చుట్టూ చుట్టిన తన టీషర్ట్ తీసి వెంటనే వేసుకొని వేద్ తలని తన ఒడిలో పెట్టుకొని నెమ్మదిగా చెంపలు తడుతూ పిలుస్తోంది. బోట్ వెంటనే సముద్రంలో పక్కన ఉన్న ఒక తీర ప్రాంతానికి చేరుకోగా అప్పటికే రాత్రి సమయం కావడంతో ఆ ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. వెంటనే పడవలో ఒక ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చాడు. ఆ చీకట్లో పడవలో వడిలో వేద్ని పెట్టుకొని బాధపడుతున్న నయనని వచ్చిన ఆవిడ దీపం వెలుగులో చూసి, అమ్మా నువ్వా అని అంది. రిషి నవ్యని పైకి తీసుకొచ్చి చూసేసరికి నవ్యకి తలకి బలమైన గాయం అయ్యి అందులో నుండి రక్తం కారుతూ ఉంది. రిషి వెంటనే క్యాబ్ డ్రైవర్తో, భయ్యా ఇక్కడ ఏమైనా క్లినిక్స్ ఉన్నాయా అని అడిగితే ఆ క్యాబ్ డ్రైవర్ దగ్గరే ఒకటి ఉందన్నా పదండి అని అనడంతో రిషి నవ్యని తన కారులో పడుకోబెట్టి ఆ క్యాబ్ వెనకే ఫాలో అయ్యాడు. అలా 1 కిలోమీటర్ వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న క్లినిక్ ఉండడంతో వెంటనే రిషి తన్ని అక్కడికి తీసుకువెళ్ళి ఆ గాయాన్ని క్లీన్ చేసి 2 స్టిచెస్ వేసి తనే డ్రైవింగ్ చేశాడు. నవ్య మత్తుగా పడుకొని ఉండడంతో బయటకు వచ్చిన రిషి నయనకి వేద్కి ఫోన్ చేశాడు. ఇద్దరు ఫోన్లో ఎంతసేపు ట్రై చేసినా కలవలేదు. వదిన ఈ సిచ్యువేషన్లో ఉంటే వీళ్ళిద్దరూ ఏమైపోయారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. గాయం బలంగా తగలటం వల్ల స్పృహ రావడానికి కొంచెం టైం పట్టింది. అలా ఒక అరగంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన నవ్యకి ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందు వేద్ కార్ సముద్రంలో పడిపోవడం గుర్తొచ్చింది. వెంటనే ఒక్కసారిగా గట్టిగా వేద్ అని అరుస్తూ లేచి కూర్చొని బొమ్మలా ఉండిపోతే కొంచెం దూరంలో ఉన్న రిషి పరిగెత్తుకుంటూ వచ్చి నవ్యని కదుపుతూ, వదినా ఆర్ యు ఓకే, ఏమైంది, మీరు ఎందుకు అలా దొక్కేశారు అని అడుగుతూ ఉంటే నవ్య బ్లాంక్ ఫేస్తో రిషి వైపు చూసి, వేద్ అని వణుకుతున్న స్వరంతో, వేద్ కారు సముద్రంలో పడిపోయింది అని చెప్పి, నా వేద్కి ఏమైనా అయితే నేను బ్రతకలేను, తను లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను, తను లేని లోకంలో నేను బ్రతకలేను అని అక్కడే ఉన్న నైఫ్ తీసుకొని తన రిస్ట్ కట్ చేసుకోబోయింది. వెంటనే రిషి ఆ నైఫ్ తీసి దూరంగా పారేస్తూ, వదినా ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టినట్టు అని, అసలు ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటే నవ్య రిషి చెప్పేది ఏమీ వినకుండా, నాకు వేద్ కావాలి, నా వేద్ లేకపోతే నేను బ్రతకలేను రిషి, ప్లీజ్ నాకు నా వేద్ కావాలి, నా వేద్ని నాకు తెచ్చివ్వు అని హిస్టీరిక్ అయిపోతూ ఎంత కంట్రోల్ చేసినా అవ్వకుండా ఏడుస్తూనే ఉంది. రిషి బ్రెయిన్ మాత్రం వేద్ కార్ సముద్రంలో పడిపోయింది అన్న మాట దగ్గర నిమిషం ఫ్రీజ్ అయిపోయి, వదినా ఆర్ యు ష్యూర్, నువ్వు చూసింది నిజంగా అన్న కారేనా అని ఇంకోసారి అడిగితే నవ్య, నాకు నా వేద్ కార్ ఏదో తెలియదా, ప్లీజ్ రిషి నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, వేద్ని వెతకాలి అని ఏడుస్తూ ఉంటే వెంటనే రిషి నవ్యని తీసుకొని తను చెప్పిన చోటికి బయలుదేరాడు. ఆ చీకట్లో పడవలో వడిలో వేద్ని పెట్టుకొని బాధపడుతూ ఉన్న నయనని వచ్చిన ఆవిడ దీపం వెలుగులో చూసి, అమ్మా నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది. ఆ మాటకి నయన తల పైకెత్తి చూసేసరికి మొన్న తను రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఎవరినైతే పెద్దావిడిని చూసి హెల్ప్ చేసిందో ఆవిడ ఎదురుగా ఉండేసరికి ఆవిడని గుర్తుపట్టిన నయన, బామ్మ మా బావ సముద్రంలో పడిపోయి మునిగిపోయాడు, కళ్ళు తెరవడం లేదు, దయచేసి ఏదో ఒకటి చేసి మా బావని మాట్లాడించవా అని గుక్క పెట్టి ఏడ్చింది. బామ్మ వేద్ నాడిని చూసి వెనక ఉన్నవాడితో, బాబుని తీసుకొని నా గుడిసెకు రండి అని చెప్పి గబగబా గుడిసె వైపు అడుగు వేస్తూ ఉంటే మధ్యలో ఉన్న ఇద్దరు వేద్ని ఎత్తుకున్నారు. నయన కూడా వాళ్ళతో నేరుగా ఆ మామ గుడిసెలోకి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత బామ్మ పొయ్యి మీద ఏదో కషాయం పెట్టి వేద్ తడిసిన షర్టు ప్యాంటు తీసేసి వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకువచ్చి వేద్ చుట్టూతా కప్పింది. అప్పటికే వేద్కి జ్వరం వచ్చేశాయి. మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు. అంతకంతకు తనకు వణుకు ఎక్కువైపోతుంది. వాళ్ళున్నది ఒక తీర ప్రాంతం కావడంతో అప్పటికే ఈదురు గాలులతో జోరు వాన పడుతోంది ఆ ప్రదేశం అంతా. బామ్మ తను కాసిన కషాయాన్ని వేద్కి తాగించింది. అయినా అది వెంటనే కక్కేశాడు. బామ్మ వేద్కి బట్టలు మారుస్తున్నప్పుడే బయటకు వచ్చిన నైనా అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడిగింది. అందులో ఒక ఆయనది స్మార్ట్ ఫోన్ కావడంతో ఫోన్ తీసుకొని వెంటనే రిషికి కాల్ చేసింది. రిషి 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి 3వ సారి మళ్ళీ చేసింది. అప్పటికే రిషి నవ్యతో కలిసి వేద్ కాల్ పడిపోయిన చోటికి స్టార్ట్ అయ్యాడు. ఆ టైంలో వస్తున్న ఫోన్ని విసుగ్గా చూస్తూ అన్నోన్ నెంబర్ కావడంతో వెంటనే కట్ చేశాడు. నైనా ఏడుస్తూ మళ్ళీ ఇంకోసారి ట్రై చేసింది. అయినా రిషి కట్ చేయడంతో 3వ సారి ప్లీజ్ లిఫ్ట్ ద కాల్, దిస్ ఇస్ నైనా అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన రిషి వెంటనే నైనాకి కాల్ చేయడంతో నైనా ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అదంతా విన్న రిషి షాక్తో కార్ బ్రేక్ వేసి ఇద్దరు సేఫ్గా ఉన్నారని ఆనందంతో అతని గుండె దడ తగ్గగా నెమ్మదిగా మీ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు కదా, ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగాడు. నైనా సేఫ్గానే ఉన్నాం, కానీ బావకి బాగా ఫీవర్గా ఉంది, చలికి వణికిపోతున్నాడు, నాకు చాలా భయం వేస్తోంది, ఇక్కడ నుండి సిటీకి రావాలంటే చాలా టైం పడుతుంది, ప్లీజ్ త్వరగా రా, ట్రీట్మెంట్ చేయాలి, వాడిని అలా చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది రిషి అని అప్పటిదాకా ఒక మాదిరి ధైర్యంతో ఉన్న తను చిన్న పిల్లల ముక్క పట్టి ఏడవడం మొదలుపెట్టింది. రిషి నైనాతో ఏం కాదు, ఏడవకు, అన్నయ్యకి ఏం అవ్వలేదు, వాడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువేలే, తట్టుకుంటాడు, ప్లీజ్ నువ్వు స్ట్రెస్ తీసుకుంటే నీకు ఫిట్స్ వస్తే అక్కడ చూసుకునే వాళ్ళు ఉండరు, నా మాట వినుమా అని తనని సముదాయించి, ఇంతకీ మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియా పేరు చెప్పు, వెంటనే నేను బయలుదేరుతాను అని అనడంతో నైనా ఆ చుట్టుపక్కల చూసి, ఇది ఎక్కడో నాకు తెలియడం లేదు రిషి, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా రా అని వెంటనే లొకేషన్ షేర్ చేసింది. ఆ ఏరియా చూసిన రిషి కనీసం తను ఉన్న ప్లేస్ నుండి అక్కడికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుందని అదే విషయం నైనాకి చెప్పాడు. నైనా ఏడుస్తూ 3 గంటల సేపు బావ అలాగే ఉండాలా, ఇక్కడ డాక్టర్స్ కూడా లేరు అంటే, రిషి ఒక పని చేయి, నువ్వు అన్నయ్య బాడీ ఫ్రీజ్ అవ్వకుండా హ్యాండ్స్ లెగ్స్ రబ్ చేస్తూ కూర్చో, మేము వచ్చేస్తాము, జాగ్రత్త అని వెంటనే కాల్ కట్ చేసి ఆ లొకేషన్ వైపు తన కార్ని పరుగు పెట్టించాడు. రిషి కాల్ కట్ చేసిన తర్వాత బాధగా ఫోన్ చూసి వాళ్ళకే ఇచ్చేసి నైనా బయట కూర్చొని బావకి ఏమీ కాకూడదు అని కనబడిన దేవుడికి కన్నీళ్లతో కోరుకుంటూ కూర్చుంది. అప్పుడే గుడిసెలో నుండి కంగారుగా బయటకు వచ్చిన బామ్మ నయన దగ్గరకు వచ్చి, అబ్బాయి నాడి పడిపోతుంది చిన్నమ్మ, మా గుడిసెలో ఉన్న రగ్గులన్నీ కప్పినా అయినా అబ్బాయి ఉలకట్లా పలకట్లా, నా చేతిలో ఏమీ లేదమ్మా, నీ చేతనైన ప్రయత్నం తప్పక నువ్వు చెయ్యి, పసరు మందు పోసినాను, గుడ్డి దీపం వెలుగుతోంది, నువ్వు కూడా తడిసిపోయినావు, లోపలికి పోయి ఆ తడి బట్టలు తీసేసి పొడి బట్టలు పెట్టినాను, ఆ సీర కట్టుకో, బయట పురుగు పుట్ర తిరుగుతుంటాయి, నేను ఇక్కడ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉంటాను, పొద్దు పొడవగానే వస్తా అంటూ అవ్వ వెళ్ళిపోగానే నైనా బిక్కు బిక్కుమంటూ గదిలోకి వెళ్ళేసరికి వేద్ వణికిపోతూ ఉన్నాడు. అతని పక్కన కూర్చొని ఒంటి మీద చేయి పెట్టేసరికి మంచు గడ్డలా ఉన్న తన ఒంటిని తాకగానే నైన కళ్ళలో కన్నీళ్ళు. వేద్ చెంప తడుతూ, బావా నా మాట వినపడుతుందా, ప్లీజ్ రా, ఎందుకు ఇలా చేస్తున్నావు, లేవరా అని ఒక్కసారే గుక్క పెట్టి ఏడ్చేసింది. రిషికి నయన నుంచి కాల్ వచ్చిన వెంటనే తన పక్కనే ఆపకుండా ఏడుస్తున్న నవ్యతో, వదిన అన్నయ్య దొరికాడు, ప్లీజ్ ఇక నువ్వు ఏడవకు, మనం ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం అనేసరికి నవ్య అప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. రిషి వెంటనే నయన షేర్ చేసిన అడ్రస్ దగ్గరకు బయలుదేరాడు. వీళ్ళ అడ్రస్కి రీచ్ అయ్యేసరికి నయన ఒక గుడిసె బయట కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంది.
తన ముఖం నిర్జీవంగా ఉంది. కళ్ళు ఏడ్చి ఉబ్బిపోయినట్లున్నాయి. తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తిప్పుతూ బొమ్మలా కదలకుండా అలాగే చూస్తూ ఉంటే రిషి నయనను అలా చూసి కంగారు పడి తన దగ్గరకు వెళ్ళి భుజం పట్టి కుదిపి తన ముఖం వైపే తీక్షణంగా చూస్తూ అన్నయ్యకి బానే ఉందా అని పూడుకుపోతున్న స్వరంతో అడిగాడు. నయన బానే ఉంది అన్నట్టు కళ్ళు అర్పగానే ఎక్కడున్నాడు అని అడిగితే నయన గుడిసె వైపు కళ్ళు తిప్పి చూపించింది. వెంటనే నవ్య ఋషి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతే నయన మళ్ళీ అలానే బయట కూర్చునిపోయింది. మంచం మీద ఒక మాదిరి జ్వరంతో స్పృహ లేకుండా ఉన్న వేద్ని చూసి రిషి కళ్ళ వెంట నీళ్లు కారితే నవ్య మాత్రం వేద్ తలను తన గుండెల మీదకు తీసుకొని వేద్ కళ్ళు తెరవండి ప్లీజ్, మీకేం కాలేదు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తూ మీకేమైనా అయితే ఆ మరు నిమిషమే మీతో పాటు నేను కూడా, మీరు లేని జీవితం నాకొద్దు, ప్లీజ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తూనే ఉంది. రిషి కన్సోల్ చేస్తూ ఉంటే నవ్య నిజం రిషి, వేద్ లేకపోతే నేను బ్రతకలేను, ఇంతలా నేను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నానో నాకే తెలియదు, వేద్కి ఏమైనా అయ్యిందేమో అన్న ఊహే నన్ను ఇప్పుడు బ్రతకకుండా చంపేసింది, వేద్ లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను, తను దూరమైన క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్పి ఏడుస్తూనే ఉంది. ఈ మాటలన్నీ బయట నుంచి విన్న నయన తన కళ్ళలో నుంచి కారే కన్నీటి బొట్టుని బలవంతంగా ఆపి బలంగా ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళబోయింది. లోపలికి నయన రావడం చూసిన నవ్య వెంటనే ఆగు, లోపలికి రాకు అని బయటకు వచ్చి నయనతో వేద్ నీకు చాలాసార్లు చెప్పారు నీ డ్రెస్సింగ్ గురించి, నువ్వు యూజ్ చేసే స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోమని, ఆయన అన్నిసార్లు చెప్పినా నువ్వు ఒక్కసారి కూడా తన మాట వినలేదు, కేవలం నీ డ్రెస్సింగ్ వల్ల పార్టీలో అంత గొడవ జరిగింది, అదే నువ్వు వేద్ చెప్పినట్టు విని ఉంటే అసలు గొడవే జరిగేది కాదు, వేద్ డ్రింక్ చేసేవాడు కాదు, అతని సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు, దీని అంతటికీ రీజన్ నువ్వే, దయచేసి ఇంకెప్పుడు నా కళ్ళకు కనిపించకు, ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే ఇంకా వేరేగా ఉండేది, దయచేసి వేద్కి దూరంగా ఉండు అని నోటికి వచ్చినట్టు తిట్టింది. నైనా నవ్య మాటలకు బొమ్మలా బిగిసిపోయి అలాగే వింటోంది. వాళ్ళిద్దరి స్నేహం ఇప్పటిది కాదు, 20 సంవత్సరాలది. ఇప్పటి వరకు కూడా నయన బాధపడితే నవ్య కళ్ళల్లో నీళ్ళొస్తాయి. నయనకు కష్టం కలిగితే బాధ నవ్యకు ఉండేది. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతికిన వారు అలాంటి నవ్య నోట్ల నుంచి ఎప్పుడూ అన్ని మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది తన గురించి పూర్తిగా తెలిసిన నవ్యనే తనను అన్ని మాటలు అనేసరికి నయన బాధగా తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన చేతికున్న కట్టు చూసి నవ్య తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ చేతికి ఏమైంది, ఇంత గాయం ఎలా అయింది, అయినా నువ్వు ఉన్న చోటు ఉండవా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా అంటూ బాధపడుతూ ఉంది. నన్ను చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, తనకి నేను మాత్రమే కదా అని అంది నయన. అప్పటి వరకు వేద్ని టెస్ట్ చేస్తున్న రిషి బయటకు వచ్చి నవ్యతో వదిన లోపలికి వెళ్ళి అన్నయ్యను చూసుకోండి అని నయన దగ్గరకు వచ్చి నవ్య లోపలికి వెళ్ళిపోయాక నయనను లాగిపెట్టి ఒక్కటి పీకాడు. నయన ఏం మాట్లాడకుండా అలానే తలదించుకుంటే నీకు తెలిసి చేసావో తెలియక చేసావా, అసలు నీకు తెలుస్తుందా నువ్వేం చేసావో అని ఊడుకుపోతున్న గొంతుతో అడిగాడు. నయన గట్టిగా కళ్ళు మూసుకొని రిషి చేతిని తన తల మీద పెట్టుకొని వేద్ని కాపాడింది, తనని ఇక్కడి వరకు తీసుకువచ్చింది, తన్ని సెక్యూర్ చేసింది నవ్య మాత్రమే, కేవలం నవ్య అని అంతకు మించి ఒక్క విషయం కూడా బావకు తెలియడానికి వీల్లేదు అని చెప్పింది. రిషి నయన గొంతు పట్టుకుంటే నయన అలాగే ఏడుస్తోంది. రిషి తనని అసహనంగా వెనక్కి నెట్టి తల పట్టుకున్నాడు. నయన నేను చెప్పింది గుర్తుంది కదా, ఇక నేను వెళ్తాను అని అనడంతో రిషి నయన చేయి పట్టుకొని ఎక్కడికి అని బాధగా అడిగాడు. నయన మీ వదిన చెప్పింది కదరా ఇప్పుడే, ఇంకెప్పుడు వాళ్ళ కలకి కనిపించొద్దని, అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే ఇక్కడి నుంచి ఫస్ట్ బస్ ఉందట, నేను ఆ బస్కి వెళ్ళిపోతాను అని అంటే రిషి కోపంగా పిచ్చి పిచ్చి వేషం లేకు, మన కారులో వెళ్దాం పదా అన్నాడు. నయన రిషితో ఇంకొక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే అని అంటే ఆ మాటకి రిషి ఇంకేం మాట్లాడకుండా
అసహనంగా నయన వైపు చూస్తూ ఉంటే నయన అలాగే వెళ్ళి బస్ ఎక్కి కూర్చుంది. బస్ కండక్టర్ ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే అప్పుడు గుర్తొచ్చింది తన చేతుల్లో డబ్బులు లేవని. తన చేతికి ఉన్న రింగ్ తీసి ఆయన చేతిలో పెట్టి వైజాగ్ అండి అని అంటే ఆయన కష్టంలో ఉందనుకొని టికెట్ ఇచ్చి రింగ్ వద్దులే అమ్మా అని అంటే నైనా ఆయన వైపు చూసి పర్వాలేదు సార్, మీ దగ్గరే ఉంచండి, రేపు టికెట్ అమౌంట్ ఇచ్చి డిపోలో కలెక్ట్ చేసుకుంటాను అని అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది? రిషి ఎందుకు నయనపై చేయి చేసుకున్నాడు? ఇప్పుడు నవ్య వేద్కి దగ్గర కానుందా? మరి అంత దగ్గరైన నవ్య వేద్ జీవితం నుండి ఎందుకు దూరమైంది? నయన వేద్ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఊహించని మలుపులతో కథ ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.